అరెస్ట్ చేయడం వరకే కాదు. ఎస్, ఇలాంటి విషయాల్లో మేము ఖచ్చితంగా నిందితుల మీద కఠినంగా వ్యవహరిస్తాం అనేటువంటి విధంగా అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కానివ్వండి, అదే విధంగా అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళందరూ ఆ విధంగా బహిరంగ ప్రకటనలు చేసి, అదే విధంగా బాధిత కుటుంబానికి ఒక భరోసా కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యే మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, జనసేన పార్టీ నాయకుల మీద ఉంటుంది. ఇది పార్టీ పరమైన ఘర్షణ కాదు, అదే విధంగా కులపరమైన ఘర్షణ కూడా కాదు. కానీ అసలు సామాన్యుడే అనుకుందాం, ఆ విధంగా ఇష్టం వచ్చినట్టుగా కారులతో గుద్దేసి మీకు ఇష్టారాజ్యంగా చంపేస్తాం మాకు అనేటువంటి విధంగా వ్యవహరిస్తే మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఎక్కడన్నా ఉన్నామా? ప్రజాస్వామ్య దేశం కదా. వాళ్ళ ధైర్యం ఏంటి? ఈ రోజున చంపేసిన ధైర్యం ఏంటి? ఖచ్చితంగా అధికారం మాదే, మాకు సహకరిస్తారు ఏదో రకంగా అనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉండొచ్చు. అలా ఉంటే మేము సహకరించము, ఖచ్చితంగా ఇలాంటి తప్పులు చేస్తే మేము ఉపేక్షించము అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళది. అవసరం అనుకుంటే హోంమంత్రి, అవసరం అనుకుంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యులందరూ కూడా రెస్పాండ్ అయ్యి ఇలాంటి ఘటనలు ఇంకెక్కడా కూడా పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కదా. ఇప్పటి వరకు కృష్ణ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఈ అంశం మీద ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. అవునండి. ఎందుకు అనంటే ఒకటి స్థానిక ఎమ్మెల్యే, అదే విధంగా హత్య చేసినటువంటి నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఒకే సామాజిక వర్గం, ఒకటే పార్టీ. ఆయన ఇందాక నరేంద్ర గారు ఒక కారు మీద బొమ్మలు చూపించారు. నేను కారు మీద బొమ్మలు చూపి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ చంపినటువంటి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ. నేను లోకల్ గా ఎంక్వైరీ చేశాను. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ ఒక్కళ్ళు కూడా చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ హరిచంద్ర ప్రసాద్ ఉన్నాడో, హత్య ఆ నేరారోపణలు ఎదుర్కొన్నాడో అతనికి ఎవ్వరూ కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా కులపరంగా అతనికి వెలివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. ఎందుకు అనంటే అతని వ్యవహార శైలి అలాంటిది. కనీసం తల్లిని కూడా చూడటం లేదు అనేటువంటి దాని మీద తన సమీప బంధువులు కూడా ఈ ఘర్షణ జరిగిన తర్వాత ఈ విధమైనటువంటి వ్యక్తులు సమాజంలో మంచిది కాదు, ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా సమీప బంధువులు కూడా ఉన్నారు, హరిచంద్ర ప్రసాద్ అనేటువంటి వాళ్ళే. అయితే ఎమ్మెల్యే విషయంలో ఆయన పెద్ద నియోజకవర్గానికి పెద్ద, ఆయన అలాంటి నియోజకవర్గానికి పెద్దగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇది ఇప్పటికి జరిగి చాలా రోజులైంది. ఇది మీరు నాకు తెలిసి 4-5 రోజుల క్రితమే మనము డిస్కస్ చేసాం. దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులను లాస్ట్ వీక్. ఇన్నాళ్ళు జరుగుతున్నటువంటి నేపథ్యం, ఇది మీడియాలోకి వచ్చినటువంటి సందర్భం. ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి సరిగ్గా రెస్పాండ్ అయ్యి నిందితుల వైపు నుంచి మాకు సపోర్ట్ లేదు, నిందితులు మీకు మేము సపోర్ట్ చేయము, ఇలాంటి చేసినటువంటి వాళ్ళకి బాధితులకు మా సపోర్ట్ ఉంది అని ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉంటుంది. అది హోంమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అవ్వచ్చు, తప్పేం కాదు. ఇది ఒక కుటుంబం మీద జరిగినటువంటి ఒక దారుణం. ఒక కుటుంబంలో 3 ఈ రోజున ప్రాణాపాయ స్థితిలో ఒకరు చచ్చిపోయారు, 2 బెడ్ మీద. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది? అయితే ఇంకొక అంశం ఏంటంటే, నరేంద్ర గారు ఇందాక మాట్లాడుతూ ఆయన ఎలాగో మాట్లాడుతా అన్నారు కాబట్టి ఆయనకే నేను ఒక ప్రస్తావన చేస్తున్నాను. ఏం చెప్పారు? చనిపోయినటువంటి ఆ వ్యక్తి లక్ష్మీనాయుడు కానివ్వండి, ఇప్పుడు గాయాల పాలైనటువంటి వాళ్ళు కానీ రంగా అభిమానులు అనేటువంటి దాని మీద చెప్పారు. మరి రంగా అభిమానులు అయినప్పుడు మరి రంగా వంగవేటి మోహన్ రంగా తనయుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు మీరు పార్టీలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడుగా. ఆయన ఏమన్నా పోనీ రెస్పాండ్ అయ్యాడా? పోనీ వంగవేటి రాధా ఏమన్నా రెస్పాండ్? మీరు రంగా తరపున వాళ్ళ అభిమానులను దాని మీద వెళ్ళారని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటివి వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి కులపరమైనటువంటి అంశాలు లేకపోతే వాళ్ళు వంగవీటి రంగా అభిమానులు వ్యవహారం ఇలాంటివి వచ్చినప్పుడు వంగవీటి రాధా రెస్పాండ్ అవ్వచ్చు కదా, వంగవీటి రాధా మాట్లాడొచ్చు కదా, ఖచ్చితంగా మాట్లాడాలి కూడా. ఈ రోజున వంగవీటి రాధాకి రాజకీయ పరమైనటువంటి విషయంలో ఆయనకే సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు, కనీసం పోయిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ లేదు, కనీసం ఈ రోజున పట్టించుకునేటువంటి వాళ్ళు కూడా లేరు. నిన్న మొన్న 99 ఛానల్ వాళ్ళే రెస్పాండ్ అయ్యారు. కనీసం ఏదో నారా లోకేష్ పిలిచాడు, ఏదో ఆయనకి ఏదో ప్రాతినిధ్యం ఇచ్చేటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి అసలు అలాంటి పరిస్థితే ఉన్నటువంటి రాజకీయ కోణంలోనూ లేకపోతే ఇంకో రకంగా చూడకూడదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే,
వంగవీటి ఇప్పుడు నరేంద్ర గారు ఆయన వ్యక్తిగతంగా పాల్గొన్నప్పటికి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజున ఇది కులపరమైనటువంటి అంశంగా లేక రాజకీయ పరమైనటువంటి అంశంగా దీన్ని మలిచేటువంటి ప్రయత్నం చేయటం వల్ల కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి సామాజిక వర్గం అక్కడ కమ్మ సమాజం